వెల్కమ్ టు ఆశలికి డైరీస్ అండ్ బ్లాగ్స్. లాస్ట్ బ్లాగ్లో అవకాడో చపాతీ రోల్ చేశానని చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్లోకి. అదైతే ఇప్పుడు చూపిస్తున్నాను. నేను ఫస్ట్ అయితే 3 కప్స్ వరకు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇంకా దీనిలోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కర్డ్ అయితే వేసుకుని చపాతీని అయితే కలుపుకుంటున్నాను. మీరు నార్మల్గా వాటర్తో కూడా కలుపుకోవచ్చు. నేను కొంచెం సాఫ్ట్గా వస్తాయని చెప్పి కర్డ్ అయితే యాడ్ చేశాను. దీనిలోకి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుని సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకుని లాస్ట్లో పిండి అయితే కలుపుకున్నాను. దీన్ని అయితే మూత పెట్టుకుని పక్కన పెట్టేశాను. ఇంకా చపాతీలోకి రోల్లోకి అయితే పెట్టడానికి కోసం అయితే ఇక్కడ స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఆనియన్, టొమాటో, అలాగే కొత్తిమీర, క్యారెట్ తురుము అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ అవకాడో కూడా తీసుకున్నాను. ఇది నేను తీసుకొచ్చినప్పుడు అయితే కొంచెం గ్రీన్ కలర్లోనే ఉందండి పైన స్కిన్ అనేది. ఇప్పుడు బ్లాక్ కలర్లోకి వచ్చింది. ఇది మనకు బ్లాక్ కలర్లోకి వచ్చినా సరే కొంచెం మనకి పట్టుకుంటే ఇలా మెత్తగా అనిపిస్తే పండినట్టండి. నేను మా పిల్లలకు చెప్పాను ఆల్రెడీ ఇది ఇంకా పండాలి అని, అయినా సరే వాళ్ళు ఆగట్లేదు, చేయమని అడిగారని ఇంకా నేనైతే కట్ చేస్తాను. సరే మిక్సీ పట్టి వేద్దాము, కొంచెం మెత్తగా పేస్ట్ అవుతుంది కదా, అంటే మరీ అంత గట్టిగా లేదు, బాగానే ఉంది. సరే మిక్సీ పట్టి పేస్ట్గా చేసి వేద్దాం అనుకున్నాను. కానీ ఈ లోపు అయితే కరెంట్ అయితే పోయిందండి. అందుకే మీకు ఇక్కడ స్క్రీన్ అది కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇంకా మళ్ళీ కరెంట్ వచ్చేసరికి లేట్ అవుద్దేమో అని చెప్పి ఇంకా నేనైతే వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సర్ ఉంటుంది కదా దాంతో అయితే నేను స్మాష్ చేశానండి. పర్వాలేదు, కొంచెం పండింది, బాగానే స్మాష్ అయ్యింది. ఇంకా నేను స్మాష్ చేసేసరికి అయితే కరెంట్ అయితే వచ్చిందండి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, ఇంకా ఆనియన్స్, టొమాటో, అలాగే కొత్తిమీర, క్యారెట్ తురుము ఇవైతే యాడ్ చేశాను. ఇక్కడ మా అమ్మాయి వచ్చి నేను కలుపుతానని చెప్పి కలుపుతుంది. ఇంకా దాని వల్ల అవ్వట్లేదని నేనైతే వచ్చి కలిపానండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదండి, కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని అయితే పక్కన మీద పెట్టానండి. ఇప్పుడు ఇందాక చపాతీ కలిపి పెట్టుకున్నాం కదా మనం పిండి, ఇప్పుడైతే చపాతీలు అయితే చేస్తున్నాను. ఇంకా చపాతీలు ఒత్తుకున్న తర్వాత వీటిని అయితే స్టవ్ మీద కాల్చేసుకుంటున్నాను. ఇలా మొత్తం చపాతీలన్నీ కూడా 2 సైడ్స్ అయితే మంచిగా కాల్చుకోవాలండి.
ఇంకా చపాతీలన్నీ కాల్చుకున్న తర్వాత వీటిలోకి అయితే ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి అవకాడోలో వెజిటేబుల్స్ మిక్స్ చేసుకుని దాన్ని అయితే ఇందులోకి పెట్టుకుంటున్నాను. ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా అయితే రోల్లా చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మిగతా చపాతీలన్నీ కూడా ఇలా స్టఫ్ పెట్టుకుని రోల్లా చేసుకోవాలి. అంతేనండి ప్రాసెస్ అయితే. నేను మధ్యలో కట్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇంకా మా పిల్లలకి పట్టుకెళ్ళి ఇస్తున్నాను. వాళ్ళు కూడా తిని చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.